మన్నేమో మన్ని కాదేమో మన్నేమో మన్ని కాదేమో అని అనుకుంటున్నారట వాళ్ళు. ఎందుకోసమని కాస్తంత జీవత్వం కూడా ఉంది బ్రహ్మాదుల యందు, ఆ కారణం చేత అని. ఆ తర్వాత పరమేశ్వరుడు దీన్ని చూచినటువంటి వాడై ఆ గజేంద్రుని రక్షించాలి అనేటువంటి కోరికతోటి బయలుదేరాడు. సర్వదేవమయ అనే ఒక విశేషణ, అఖిలదేవమయ అని వేస్తారు. ఆ అఖిలదేవమయుడైనటువంటి వాడై వచ్చి ఆ పరమాత్మ వీరిని రక్షించాలి అని అనుకున్నారు. అనుకుంటే ఆయన వెంటనే బయలుదేరి వచ్చినటువంటి వాడై ఆర్తుడైనటువంటి వారి యొక్క స్థుతిని ఎక్కడ ఉన్నా వినపడుతుంది ఆయనకి. శబ్దగుణకం ఆకాశ అని, శబ్దగుణ అని. ఆకాశం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది, అన్ని లోకాల్లోనూ కూడాను. శబ్దం దాని ఎందుకు ప్రసరిస్తూనే ఉంటుంది. దాన్ని వినే శక్తి మన చెవులకు లేదు. దానికోసం మనం ట్యూన్ చేసి రేడియోనో టీవీనో ఆశ్రయించవలసి వస్తుంది. అక్కడ శబ్దాన్ని ఇక్కడ వినాలంటే ఉండడం ఉంటేనే కదా వస్తుంది. ఆ కారణం చేత పరమాత్మ దగ్గర ఈ లక్షణాలు ఏమీ అక్కర్లేదు. సరిగ్గా ఈ స్తోత్రం ఆయన చెవిని పడింది పాపం. అందుకోసం అక్కడ వారు చెప్పేటప్పుడు కూడా ఉరుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా ఆర్త దృష్ట్వా గరుత్మతి హరిం ఉపాత్తచక్రం ఆయన బయలుదేరి వచ్చాడు. గరుడ వాహనం మీదే వచ్చాడు ఆయన. చక్రాయుధం చేతితో పుచ్చుకునే వచ్చాడు. ఇది ప్రామాణిక. శ్రీకింజప్పుడు శంఖచక్ర గదవులను సంధింపడు, అదే పన్నగపతిని రావింపుడు చెప్పారు కదా. తప్పు లేదు, భక్తి యొక్క భావన ఆయన చేశాడు. తప్పే ఉంది. తులసీదాసు రామాయణంలో ఆ పుష్పక విమానం నుంచి దిగేటటువంటి రామచంద్రుడు అరణ్యవాసం పూర్తి వచ్చేటప్పుడు నాకు రామచంద్రుడికి చాలా అనుబంధం ఉంది కనుక వస్తూనే అందరికంటే ముందు నన్ను పలకరిస్తాడు అని భావన చేశారట అక్కడ భక్తులందరూ కూడా. అప్పుడు రామచంద్రమూర్తి ఇన్ని వేషాలు ధరించి అంతమంది దగ్గరికి వచ్చేసాట ఒక్కసారిగాను. ఎవడి తిన్నవాడే నా దగ్గరికే వచ్చాడు, మొట్టమొదటి నన్నే పలకరించాడు, అరణ్యవాసం చేసి వచ్చిన రామచంద్రమూర్తి అని భావించారు అని. ఇది నిజమా? తప్పు. అయితే తులసీదాసు గారు రాశారు అనంటే ఆ భక్తి ఆవేశంతో భక్తిని ప్రపంచింపచేసి పరమాత్మతత్వాన్ని చెప్పడం కోసం కల్పించారు. సంతోషం. దాన్ని కాదని తప్పని దాన్ని వడ్డీయడానికి రామాయణంలో మనుష్యావతారంగా వచ్చాం కనుక మనుష్య క్రియలతోటే మేము లోకాన్ని ధరిస్తాము అని చెప్పారు. అక్కడ విశ్వరూపాలు చూపించలేదు రామాయణంలో. కాబట్టి అది పూర్ణావతారము అని అన్నాం. విశ్వరూపాన్ని చూపించారు, నేను దేవుణ్ణి అని చెప్పారు. కృష్ణావతారం పరిపూర్ణ తమావతారము అన్నాం. ఆ అవాంతర భేదమే తప్ప మరి శాస్త్రీయ దృష్ట్యా చూచినప్పుడు రామచంద్రమూర్తి ఇన్ని వేషాలు వేసుకుని రావడానికి తగిన సావకాశం ఆ అవతారంలో లేదు. అంత మాత్రం చేత తులసీదాసు చాలా దోషం చేసేసాడయ్యా అని ఆయన మీద ధ్వజమెత్తక్కర్లేదు. కవులు ఒక్కొక్క ఆవేశ స్వరూపంతో ఒక్కొక్క కోణంతో చూస్తారు. వాళ్ళు చూచిన దాన్ని వాళ్ళు రాస్తారు. తప్పేముంది దాంట్లో. అందుచేత నిన్నదో కవులను గురించి మీతో వేరుగా చెప్పాను. ఆ రాజుగారిని ప్రశంస చేయడం కోసం వాళ్ళు అలా రాశారు. సరే, ఈ గజేంద్రుడు ఆర్తుడుగా ఉన్నాడు అని చెప్పి లోకాలన్నీ స్తోత్రాలు చేస్తుంటే జగన్నివాసుడైనటువంటి పరమాత్మ అక్కడికి వచ్చాడు. సర్వత్రా వ్యాపించి ఉండేవాడే కనుక చక్రాన్ని గ్రహించి ఉన్నాడు. వచ్చేసేసి ఆ సరోవరంలో బాధపడుతూ ఉండేటువంటి ఆ గ్రాహాన్ని విడిపింప చేయాలనే ఉద్దేశంతో వీడు పీడింపబడుతున్నాడు అని ఆ గరుడ స్కంధం మీద ఉండి గబగబా వచ్చేటప్పటికీ ఆయన్ని చూచారట. ఈయన చూచి ఏమని చెబుతున్నాడు అనని, నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. అఖిల గురో నారాయణ. ఆ శబ్దం ఎంత ముద్దయిన పదమో. సన్యాసులు అస్తమానం ఆ పదాన్నే ఉచ్చరించాలి. ఉచ్చరిస్తున్నారా అని అడగండి, మనకెందుకు, అది వాళ్ళ విషయం. ఆ నారాయణ వారు ఇంకో విశేషం ఏంటంటే, మనం దండం పెడతాం, మాకు అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, లేదా ఏదో కొనుక్కోవాలి, పిల్లాడు పెళ్లి వాళ్ళు, ఉద్యోగం అవ్వాలి. ఉద్యోగ సిద్ధిరస్తు అన్నాడు అనుకోండి, ఆయన సర్వనాశమస్తు అని అర్థం. ఆయన నోట్లోంచి నారాయణ అదే మాట రావాలి. ఆ వస్తే అది మనకి సర్వాభీష్ట సిద్ధిరస్తు అనే రూపంలో అన్వయిస్తుంది. ఆయన దృష్టి నారాయణ పరతంత్రత్వమే. అది వారు సన్యాస ధర్మాల్లో చెప్పినటువంటి మాట. అంత గొప్పది నారాయణ శబ్దం. అఖిల గురువు అన్నాడు. అఖిల జగద్గురువు ఆయన. మరి పరమాత్మను గురించే కదా జగద్గురుత్వాన్ని వర్ణిస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆ వాక్యాన్ని వినటువంటి వాడే పరమాత్మ గరుడును పెంచి కిందకి దిక్కండా ఆ అందులో ఉన్నవాడిని బయటికి లాగడం కష్టమవుతుంది అనుకున్నాడో ఏమో. ఆ తర్వాత ఆ ఏనుగు యొక్క తొండాన్ని ఒకసారి పుచ్చుకున్నటువంటి వాడై పైకి లాగారు అన్నారు. ఆ మొసలి విదిలిపెట్టలేదు దాని పట్టుని, అది కూడా పైకి చక్కా వచ్చేసింది. మనకి ఫోటోల్లో వీడి చక్రం వేస్తుంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి తలకాయ, ఆ మొసలి తలకాయ నరికినట్టుగా చూపిస్తారు. అక్కర్లేదు, పైకి లాగేశారు. దేవతలందరూ కూడా చూస్తుండగా చక్రంతో ఆ గ్రాహ ముఖాన్ని చీల్చేశారు. తలకాయ నరకడం కాదు, ఆ
ఎందుకంటే ఇలా పట్టుకుని ఉన్నది ఆ 2 పాయల్ని ఇలా విడగొట్టేస్తే పట్టు వదిలిపోతుంది అనమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే తృతీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. అక్కడ వాళ్ళు చెబుతారు, గ్రాత్ విపాటిత ముఖాత్, చేల్చబడిన ముఖము కలిగిన ఆ మొసలి నుండి విడిపింపచేశారు అని. అంతే తప్పిస్తే నరికేసిన అని కాదు. నరికేస్తే మళ్ళీ ఇవి పేకాలు ఎవరెవరు పళ్ళు లోపలికి దిగిపోయాయి కదా. సుఖవాచ తదా దేవర్షి గంధర్వా బ్రహ్మేశాన పురోగమా ముముచ కుసుమాసారం సంసంతః కర్మ తద్ధరే గే గే యే. పరమాత్మ బయలుదేరాడు అనంటే ఎంతమంది వస్తారు? బ్రహ్మ, మరి ఇంద్రుడు, ఈ మొదలైన దేవతలందరూ ఆ స్వరూపాన్ని చూడడం కోసం అని చెప్పి శివుడు, వీరందరూ ప్రశంస చేస్తూ ఉండేవారై పుష్పవృష్టులు కురిశారు, దుందుబులు మ్రోగించారు, గంధర్వులు గానాలు చేశారు, ఋషులు చారణులు సిద్ధులు ఆ పురుషోత్తముని స్తోత్రాలు చేశారు. పరమాశ్చర్యజనకమైనటువంటి ఆ రూపాన్ని చూచారట వారు. అక్కడ విశేషం ఏమిటంటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింపజేసేటట్టుగా ఈ మొసలి హూహు అనే పేరు కలిగిన గంధర్వుడయ్యాడు అని అన్నారు. ఏమిటి గంధర్వుడు ఏమిటి, హూహు ఏమిటి? హూహు అని పేరు ఎవడైనా పెట్టుకుంటాడా? హాహా హూహు అని గంధర్వుల పేర్లు ఏమిటి, ఎందుకు వచ్చాయి? వాళ్ళకి అసలు పేర్లు ఏమిటో మనకి తెలియదు. వాళ్ళు సంగీతగానం చేస్తుంటే సభలో కూర్చున్న వాళ్ళందరూ హాహాని హూహు అని ఆనందాలను వ్యక్తం చేస్తూ ఉంటారట. ఆ వ్యక్తం చేస్తున్నారు కనుక వాళ్ళకి హాహా హూహు అని చెప్పి పేర్లు వచ్చాయి అని చెలుస్తారు. అందులో ఈ హూహు అనే పేరు కలిగిన గంధర్వుడినా అని. ఈ గంధర్వుడు దేవల శాపం చేత ఈ విధంగా మొసలి రూపాన్ని పొందాడు. అదొక కథాంతరం. ఏమిటిది అంటే, ఈ హుహు అనే గంధర్వుడు ఆడవాళ్లతో సహా కూర్చుని చక్కగా వైనితేయం బాగుంది, ఆదివారం ఏమవుతుంది వాడ అని చెప్పి వెళ్ళి స్నానం చేయడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే మనమందరము ఈ భాగవతం అంతా చెప్పుకుని అక్కడికి దీనికి ఏమిటి పావుభరత స్నానానికి బయలుదేరి పెడుతున్నాం. అందరం కూర్చున్నాం అక్కడ. వీళ్ళు ఆడవాళ్ళందరినీ పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. రేవు మనం తయారు చేసుకుంటాను ఏమంటాం వాడిని, ఏమిట్రా బుద్ధి ఉందా లేదా అవతలికి పో అంటాం కదా. అట్లాగే మహర్షులు వస్తే ఆ స్నానంలో ఆ సరస్సులో స్నానం చేయడానికి వాడు దేవల ఋషి వచ్చాట. వస్తే కూడా ఏం చేశాడు, ఇంతటితో ఊరుకోలేదు వీడు. లోపలికి దూరి ఆయన కాళ్ళు పెట్టుకున్నాడు. ములిగీత ఇస్తుంటారు కదా, పట్టుకునేటప్పటికీ రే మొసల్లాగా ఈ పని చేశావు కనుక నువ్వు మొసలవైపో అని చెప్పించారు. అయ్యి బాబోయ్ ఇంత పాపం ఏమిటండి, ఏదో వెళ్ళకోవడానికి చేశాను నేను, నాకు శాప విముక్తి చెప్పండి అన్నారు. సరేలే, ఆ తర్వాత ముసలివై గజేంద్రుని పట్టుకుంటావు, హరి వచ్చి నీకు ఉద్ధారణ కల్పిస్తారు అని చెప్పారన్నమాట. అతడు ఆ గంధర్వుడే ఈ ఉత్తమ శ్లోకుడైనటువంటి ఈ మొసలిక్కడ. అతడు హరిని చూచినటువంటి వాడై ఆయన యొక్క గుణగణాలని స్తోత్రాలు చేశాడు. సరే, భగవంతుని యొక్క అనుకంప చేత మళ్లీ మళ్లీ నమస్కారం చేసి పాపాలు పోయినటువంటి వాడై తన లోకంలోకి, తన గంధర్వ లోకంలోకి తాను స్వర్లోకానికి వెళ్ళిపోయినాడయ్యా అన్నారు. ఆ గజేంద్రుడు భగవత్తుని యొక్క స్పర్శ కలిగింది, తొండం చేత్తో పుచ్చుకుని పైకి లాగాడు. ఆయన బాగా వర్ణిస్తారు. ఎక్కువ వర్ణనం అంటే కుదరదని ఊరుకున్నాను. కమలం ఒకటి చేత్తో పుచ్చుకొని అట్లా చూపించాట ఆ పరమాత్మకు. ఆయన ధ్యానం చేసేటప్పుడు చివరికి వచ్చాడు, పద్మాన్ని సమర్పించాడు, భావన చేసేసారు. సంతోషం. మీరు ఏమి సమర్పిస్తే వద్దన్నామండి. అయితే మూలావిరోధం అయితే మాకేం అభ్యంతరం లేదు. సరే, ఆ గజేంద్రుడిని ఇట్లా ఉద్ధరించాడు ఆయన. ఆ తర్వాత ఈ గంధర్వుడు వెళ్ళాడు అన్నాం. ఈ గజేంద్రుడు ఎవరు అనని ఈయనకు కూడా పూర్వజన్మ స్మృతి ఇవన్నీ కూడా కలిగిపోయాయన్నమాట. భగవంతుడు చతుర్భుజ స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూచాడు. సరే, ఈ గజరాజు కూడా ఆ పరమాత్మను చూచి చివరకు ఆ స్వరూపాన్ని పొందాడు అని వర్ణిస్తారు. ఎందువల్ల ఇట్లాంటి స్థితి వచ్చినది అనంటే, ఇతడు పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడనే పేరు కలిగినటువంటి వాడై విష్ణు భక్తుడై ద్రవిడ దేశానికి రాజుగా ఉన్నాడు. ఓ కులపర్వతంలో కూర్చుని ఆ మౌనంతో జటాధారణ చేసినటువంటి వాడై భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అగస్త్య మహాముని వచ్చారు. ఎవరు? మన రామచంద్ర స్వామి గారు. ఆయన చూస్తే ఆయనే గుర్తు వస్తాడు నాకు. అగస్త్యుడు పొట్టి బ్రాహ్మడు కొంచెం. ఆ పడంగా స్వేచ్ఛగా అక్కడికి వచ్చాట ఆయన శిష్యులతో సహా. వచ్చేటప్పటికీ ఈయన ఇక్కడ కూర్చున్నాడు, రాజు కదా, రాజ్యం వదిలేశాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, వానప్రస్థుడు తిన్నాడు, బాగానే ఉంది. కొంపకొచ్చిన వాడికి మంచినీళ్ళు వద్దా? ఆ స్థితిలో పూజ చెయ్యకపోయేటప్పటికీ రాజుగారికి, ఈ రాజు మీద మహర్షికి కోపం వచ్చింది. మా రామచంద్ర స్వామి గారి కోపం రాదు. ఈ బ్రాహ్మణులను అవమానం చేశాడే వీడు, హస్తివత్ స్తబ్ద బుద్ధి అని, ఏనుగులాగా ఆ జడబుద్ధితో కూడుకున్నటువంటి వాడై ఉన్నాడు కనుక వీడిని ఏనుగుగా అయిపోరా అని శపించేశాడు ఆయన. ఆయన విడిపోయినాడు.
ఈ ఇంద్రజమునుడికి ఆయన వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు తెలియదు, శాపం ఇచ్చినట్టు తెలియదు వస్తుతహా చూస్తే. సరే ఎవరో చెప్పారు, పోన్లేవయ్యా దైవం వల్ల ఇలాంటి శాపం వచ్చింది, పోన్లే ఏమో అవుతాం, నష్టం ఉంది మనకి అన్నట్టుబడి. ఏడు ప్రమాదం అంత మాత్రం 100 జన్మలు అయితే అవుతుందయ్యా, ఏం నష్టం, మనకి డేట్ రిజర్వ్ అయ్యింది కదా, ఇంకా భయం ఏంటి? సీట్ రిజర్వ్ అయిపోయిన తర్వాత రైల్వే ప్రయాణానికి భయపడవలసిన అవసరమే ఉన్నది ఏమండి? 3 నెలల కోసం ముందు ఇప్పుడే బుక్ చేసేసాం, ఇంకా 100 రోజులు ఉంది, ఉండనివ్వండి, హాయిగా పెడతామనే ధైర్యం వచ్చింది, జేబులో పెట్టుకున్నాను టికెట్. అట్లా పరమాత్మ ఋషి రూపంలో వచ్చి నన్ను శపిస్తే ఈ గజ జన్మ పొందడానికి నాకు భయం ఏమిటి అన్నాడు. దైవ ప్రాప్త్యం, ఆత్మస్మృతిని పోగొట్టేటటువంటి స్థితిలో ఏనుగు జన్మను పొందాడనమాట. భగవదారాధన సామర్థ్యం చేత ఏనుగుగా ఉన్నా ఆపత్ సమయం వచ్చేటప్పటికీ ఆ పరమాత్మ అందుకు గుర్తుకొచ్చాడు ఈయనకి విష్ణు భక్తత్వాత్ అని. కనుక ఎప్పుడైనా రోజుకి 10 సార్లు అయినా పరిగెట్టుకుని రామరామ అనడం ప్రారంభిస్తే కర్మఠుల్ని నిందిస్తూ ఉంటారు భక్తులు గారని, చాలా పొరపాటు. ప్రాచీన కాలంలో మా గురువుగారి ప్రాచీనం నుంచి వారి అలవాటు ఏంటంటే సాయంకాలం అగ్నిహోత్రం పూర్తి చేసేసుకోగానే వీధిలోకి వచ్చో 10 నిమిషాలు కూర్చుని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే 108 సార్లు జపం అయ్యాక వడ్డించారు ఏమిటో అండం లోపలికి వెళ్ళాం. ఈ 108 సార్లు జపం అయ్యే వరకు వెళ్ళేవారు కాదు వాళ్ళు భక్తులు. వాళ్ళు అలాగే జపం చేస్తే సరిపోతుంది. వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళ వల్లగా నిత్యము నిరంతరము అదే మేమందరం ఎలా తయారవుతాం? వాళ్ళు నిత్యం జపం చేసుకుంటూ కూర్చుంటేను ఇది జపం కాదా? పాఠం చెప్పడం బ్రహ్మయజ్ఞంతో సమానం, పుస్తక రచన బ్రహ్మయజ్ఞంతో సమానం. ఏది? పరమేశ్వర సంబద్ధమై ఉన్నప్పుడు. అందుచేత ఆ అగస్త్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని పెద్ద బాధపడలేదు. భగవదారాధన సామర్థ్యం చేత ఆ స్మృతి పోలేదు దీనికి. దానిచేత ఆ హరి ఈ గజేంద్రుని ఈ విధంగా విముక్తి కలిగింపజేసినటువంటి వాడై అతనికి పార్షదత్వాన్ని ఇచ్చారు అని చెప్పారు. గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఆయన వెళ్ళిపోయినాడు. మరి ఇలా చెప్పి ఊరుకుంటే పోతన గారు చెప్పినంత రీతిలో చెప్పకపోతే ఈ భావన కలుగుతుందా? ఆ భక్తుడి మీద ఉండే ప్రేమ ఏదో తెలియాలి కదా అని చెప్పడం అన్నమాట. సరే మహారాజా, దీని మీద పోతన గారు శ్రీనాథుడు వాళ్ళకు కథ కూడా చెబుతూ ఉంటారు. సరే, ఈ గజేంద్ర మోక్ష స్వరూపమైనటువంటి కృష్ణ ప్రభావం నీకు వర్ణించి చెప్పానయ్యా కురువర్యా. ఈ ఆఖ్యానానికి ప్రత్యేకత ఏమిటి అంటే స్వర్గదాయకము, యశస్కరము, పాపములను పోగొడుతుంది, దుస్వప్న నాశకం. దుస్వప్నాలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకోరా నాయన, ఏం బాధలేదు అని ముసలమ్మలు కూడా చెప్పేవారు పూర్వకాలం. సామాన్యంగా గ్రామాల్లో పల్లెటూళ్ళలో ఉండే రైతుల దగ్గర నుంచి కూడా పోతన గారు రాసిన గజేంద్ర మోక్షం కంఠస్థమై ఉండేవారు. ఇప్పటికి కూడా 100 మంది బతుకుంటారు లోకంలో, అనుమానం లేదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. పోతన భాగవతాంతా కంఠస్థం చేసిన వాళ్ళు అది చేయాలి కనుక చేశారు. ఇది చేసేగలిగిన వాళ్ళు ఇది చేస్తారు. ఇది చేయగలిగిన వాళ్ళమే కానీ మేము చెయ్యమండి, అది చేయడం ఏమిటో వాళ్ళని ఆక్షేపిస్తామండి, ఇవి వెర్రి మాటలు. ఆ తర్వాత కనుకనే శ్రేయస్సు కోరుకున్నటువంటి వాళ్ళు పొద్దున్నే లేచి దుస్వప్నాది శాంతుల కోసమని చెప్పి ఈ ఆఖ్యానాన్ని గానం చేస్తుంటారయ్యా అన్నారు. ఓ రాజా, వైకుంఠానికి వెళ్ళేటప్పుడు హరి అందరూ వింటూ ఉండగా గజేంద్రుడితోటి ఇలా అని చెప్పారు. ఓ గజేంద్ర, ఈ మనుష్యులు లోకంలో భూలోకంలో పుట్టినటువంటి వారందరూ నిన్ను నన్ను అలాగే ఈ సరస్సును ఇక్కడ ఉంటూ ఉండేటటువంటి గిరులు కందరములు కాననములు వేత్ర కీచక వేణువులు గుల్మాలు అందుకే వర్ణించాడు ఆయన. అవన్నీ కూడా ఇన్ని చెట్లున్నాయి, ఇన్ని చేమలున్నాయి, మొత్తం ఆ సరోవరం చుట్టూ ఉన్నటువంటి వాటిని వర్ణించి పెద్ద పెద్ద సమాసాలు చూపించనున్నారే అవన్నమాట. ఇవన్నీ పర్వత శిఖరాలు. అట్లాగే ఇక్కడికి వచ్చి బ్రహ్మదేవుడు శివుడు పుష్పపురుషులు కురిశారు కదా, బ్రహ్మ శివుడు. అలాగే నేను ఉండే స్థానాలు కేర సాగరం, నేనే కాదు నా సంబంధించినవి కూడా. అదే విశేషం. ఒక మనిషిని చూస్తే వాడి ఇల్లు, వాడి ఊరు, వాడి ఇంట్లో చేసిన సత్కారం, వాళ్ళ బంధువులు అందరూ గుర్తుకొస్తారా? వీడొక్కడే గుర్తుకొస్తాడా? అట్లాగే పరమాత్మ యొక్క సంబంధించినటువంటి సర్వ స్వరూపములు, అలాగే నేను చేసే కర్మలు, సూర్యుడు చంద్రుడు, ఓంకారం, సత్యం, గోవులు, విప్రుడు, ధర్మం, సోమం, కశ్యపుడు, కశ్యప పత్నులు, అట్లాగే గంగా, సరస్వతి, కాళింది, అందా మొదలైనటువంటి నదులు, ఐరావత పర్వతం, ఐరావత గజం, ధ్రువుడు, సప్తఋషులు, పుణ్యాత్తులు అయినటువంటి మానవులు వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున చెయ్యాలి. సూర్యోదయం అయ్యాక కాదు, ముందుగానే చెయ్యాలి. ఉత్థాయ అపరరాత్రాంతే ప్రయతా శుద్ధులై చెయ్యాలి, సమాహితులై చెయ్యాలి. ఏకాగ్రచిత్తంతో చేస్తే వాళ్ళందరూ అన్ని పాపముల నుండి విముక్తులవుతారయ్యా అన్నారు. 1, 2 కాదు. అదే కాకుండా నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతి చేస్తారో వాళ్లకు ప్రాణప్రయాణ సమయే
ప్రాణత్యాగం చేసేటువంటి సమయంలో నన్ను గుర్తించేటటువంటి పరిశుద్ధమైన బుద్ధిని ప్రసాదిస్తాను అన్నారు. అది గజేంద్ర మోక్షం యొక్క ప్రత్యేకత అని శ్రీశుకులు వారు చెబుతున్నారు. ఇలా అని చెప్పి శంఖనాదాన్ని చేసినటువంటి వారలై అప్పుడు దేవతలకు సంతోషాన్ని కలిగిస్తూ గరుడ వాహనాధిష్ఠులై వెళ్లారు. శ్రీమద్భాగవతే అష్టమస్కంధే చతుర్థోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ సుఖోవాచ రాజన్నిధమే హరే కర్మాఘనాశం గజేంద్ర మోక్షం పుణ్యం రైవతం తంతరం శృణు. రైవత మన్వంతరాన్ని గురించి చెబుతున్నాం వినవో అన్నారు. పంచముడు 5వ మనువు రైవతముడు అని పేరు, రైవతకుడు అని రైవతుడు అని పేర్లు చెబుతూ ఉంటారు. ఇందులో రైవత అనే ఉన్నది. అతడు తామసునికి సోదరుడు అవుతాడనమాట. ప్రియవ్రత పుత్రులు అందరూ మనువులే. ఇలా ముక్కడు బంగారంగా ఎంత అదృష్టమో. ఒక్కొక్కడు 71 మహాయుగం పరిపాలన చేశారు. అదే అతడికి అర్జునుడు బలివించుడు అనేటువంటి వాళ్ళు పుత్రులు ఉన్నారు. ఆ తర్వాత మన్వంతరుల్లో విభువు అనేవాడు ఇంద్రుడు, భూతరయుడు మొదలైన వాళ్ళు దేవతలు, హిరణ్యరోముడు మొదలుగా కలిగిన వాళ్ళు సప్తఋషులు, వికుంఠ అనే భార్య యందు వైకుంఠుడనే పేరుతో విష్ణువు అవతరించారు అని. ఆ సమయంలో వికుంఠ నగర నిర్మాణం చేసి వైకుంఠుడయ్యాడు అని చెబుతారన్నమాట. లక్ష్మి కోసమని వైకుంఠలోకాన్ని కట్టాట ఆయన, నిర్మాణం చేయించింది. అందుకు లక్ష్మీదేవి ముత్తిగా ఏమిటయ్యా ఈ గొడవంతాను, ఎక్కడా వసతి లేకుండాను, పైగా ఇప్పుడు క్షీరసముద్రంలో ఉండొచ్చు కదా అంటే మా నాన్నగారింట్లోనే అత్తారింట్లోనే ఏంటి మకాం, అత్తారింట్లో మకాం మాసం వరకు బాధ లేదు, 2వ మాసం ఇబ్బంది లేదు, 3వ మాసం అంతంత మాత్రం అని ఇలా వర్ణించి 6 మాసాలు దాటితే అంతే సంగతులు ఉన్నారు చెప్పక. అట్లాగా ఆ లక్ష్మీదేవి కోరితే ఆమె యొక్క కోరిక ప్రకారం వైకుంఠలోకాన్ని నిర్మాణం చేశారు అన్నారు. ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క ప్రభావము గుణములు ఇదివరకు చెబుతూనే ఉన్నాం. వైకుంఠవాసి అయినటువంటి పరమాత్మ యొక్క గుణాలు అవి పూర్ణంగా వర్ణించడం అనేటువంటి వాడు భూమండలంలో రేణువులైనా లెక్కించవచ్చునేమో తప్ప, లేదా సముద్రంలో ఉండే జలబిందువులనైనా లెక్కించవచ్చునేమో తప్ప అదేమీ శక్యమయ్యేటువంటి పని కాదయ్యా అన్నారు. సరే, ఆ తర్వాత చాక్షుషుడు అనేటువంటి వాడు 6వ మనువు. వచ్చేస్తున్నాం మనవు దగ్గరికి. పురువు పురుషుడు సుద్యుమ్నుడు మొదలుగా కలిగినటువంటి వాళ్ళు అతనికి కొడుకులయ్యారు. ఆ మన్వంతరంలో మంత్రద్రుముడనే పేరుతో ఇంద్రుడున్నాడు. ఆప్యాదులు దేవతలు అనని. ఈ ఆప్యుల గురించి చెప్పవలసి వస్తే చాలా ఉన్నది ప్రత్యేకమైన లక్షణం. వాళ్ళు ఆప్యులు అనంటే జలములలోంచి పుట్టారు కనుక అని. అభ్య ఉద్భూత ఎలా పుట్టారు అని. దేవత యజ్ఞాలన్నీ చేసేసేసి వాళ్ళు చేశారు కదా యజ్ఞాలు చేసి, ఈ ధాన్యం దంచేసాం ఇదో పాపం వచ్చింది, లేదా ఇంకోటి కాల్చేసాం ఇదో పాపం వచ్చింది, ఇదంతా ఎవడమే దురుద్దేద్దాం రా అనుకున్నారు. అనుకుంటే ఎవరు ఈ పని చేయగలిగిన వారు అన్నారు. అగ్నిహోత్రుడు లేచాడు, కుర్రాడు, అందరిలోకి చిన్నవాటాయన. నేను చేస్తానండి, కానీ ఓ చిన్న కండిషను అన్నాడు. ఏమిటిరా నాయన? ఏం లేదు, మీలో ఉండే శక్తులన్నీ నాలో పెట్టండి అన్నాడు. పెట్టారు. పెడితే వాళ్ళు ఆయన ఏం చేశాడు, తనలోంచి ఓ అంగారం, దీని పేరు ఓ అంగారం పడేశాడు నీళ్లల్లో. సర్వదేవతా స్వరూపుడైన అగ్ని, అందరూ శక్తులు వచ్చేసాయి కదా, ఈ అగ్ని తనలో ఉండే ఒక అంగారాన్ని నీళ్లలో పడేశాడు. కాబట్టి అగ్నిసర్వాదేవత ఆపసర్వాదేవత అంటారట. అన్ని శక్తులు ఇద్దరిలోనూ సంక్రమించేశాయి కనుక ఇలా 3 అంగారాలు పడేస్తే 3 పుట్టారు. నీళ్లలోంచి పుట్టారు కనుక ఆప్యులు అన్నారు పేరు. సర్వదేవతామయమైనటువంటి స్వరూపంలోంచి పుట్టారు కనుక, సర్వాత్మలలోంచి పుట్టారు కనుక ఆత్మీయులు అని అన్నారట. వీళ్ళ పనేమిటి అని, ఇదిగో ఈ పాపాలు యజ్ఞాలు చేసిన వాళ్ళ దగ్గర ఉండే పాపాలన్నింటినీ వాళ్ళు స్వీకరించేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉంటాయనుకుంటున్నారేంటి? అబ్బే, తర్వాత ఓ సీరియల్ లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు పొద్దున్నే నిద్రపోయేవాడి మీద పడేస్తారు ఈ పాపాలన్నిటికి వెళ్ళి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడి మీద. వాళ్ళు మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో నిద్రపోయే వాళ్ళ మీద పడేస్తారు. ఎందుకంటే దౌర్భాగ్యం, రాత్రి పడుకోవచ్చు, పడుకొని లేవడంలో నిద్ర మెరుగు రాలేదు, వాడు ఏం చేస్తాడు, ఇంట్లో లేపడానికి ఎవరూ లేరు, అలారం టైం పీస్ కూడా లేదు వాడికి. అందుచేత వాడికి కాదా తప్పు, ఏదో చిన్న ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది సాయంకాలం నిద్ర. వాడి నుంచి కొనకి పుప్పిగోళ్ళు అంటే ఎంతో పాపం చేస్తే కానీ పుప్పిగోళ్ళు రావు. ఆ తర్వాత శావదత అంటే పళ్ళు నల్లగా అయిపోయి ఉంటాయి రోగాలతో, అవి వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి చెల్లెలికి పెళ్ళవకుండా అప్పను పెళ్లి చేసుకున్నవాడు, లేదా అన్నగారికి పెళ్ళవకుండా తాను పెళ్లి చేసుకున్నవాడు, ఇలా ఒక్కొక్కళ్ళకి దారే ఇవన్నీ. చివరికి ఎక్కడికి వెళ్ళాయి అని బ్రహ్మహత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళాయి ఈ పాపాలన్నీ కూడాను. లోకంలో అందరూ పాపాలు చేసుకుని ప్రాయశ్చిత్తం చేస్తే చివరికి ఎక్కడికి పోతాయి ఇవి అంటే
ఆ బ్రహ్మహత్య చేసిన వాడికి ఇంకా పల్లం ఏమైనా ఉందేమో అని చూసేట, ఇంకేం లేదుట. తద్బ్రహ్మాణం నాత్యవత అని వాళ్ళు ఈ ఆప్యులు అనేటువంటి దేవతలు ఇక్కడ మళ్ళీ ప్రాదుర్భావం చెందారు అన్నారు. ఆ తర్వాత అంటే అప్పుడు చూస్తున్నారు శుద్ధులు వారిని అడిగితే ఆ భగవంతుని యొక్క మహత్వాన్ని వర్ణించడం ప్రారంభించారు. దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటారు, ఈ లోకంలో ఎప్పుడూ సహజమే. సుమారుగా వేదాల్లో చూస్తే 15 సార్లు వస్తుంది దేవాసుర ఇద్దరు చేసుకుంటే దేవతలు రాక్షసుల యొక్క ప్రభావం చేత చచ్చిపోయి మరణిస్తున్నారు, మళ్ళీ లేవటం లేదు. అప్పటికి అమృతులు కాలేదు కదా, అందుచేత అమృతం రాలేదు వాళ్ళకి, అందుచేత మరణిస్తున్నారు. ఈ దూర్వాసన యొక్క శాపం చేత 3 లోకాలు కూడా ఇంద్రుడు పరాభవం పొందితే నిశ్రీకములైపోయాయి. ఆయన ఏదో మానవుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన మానవుని ఎందుకు తిరిగించాడు. అదే పరమేశ్వరుడు ప్రసాదం ఒకసారైనా పెట్టుకుని వాసన చూసి కాసేపు ధరించి ఆ తర్వాత తీస్తావా ముందు తీసేస్తావా కుమారు కూడా అని చెప్పి ఆయన శపించాలి. సరే ఐశ్వర్యం పోతుందని అంటారు. కానీ ఈ మాలిక భగవద్దత్తమైనటువంటి ప్రసాద మాలిక ఈ ఏనుగు తెగించారు కదా, దానికి పిచ్చింది. అయోగ్యత కలిగిన వారికి ఎక్కువ అనుగ్రహం కలిగించిన ప్రమాదమే. వాడు గురుపాకలో వెండి దాచుకుని తాగుతుంటే ఇస్తాను అని చెప్పేసి 50 కోట్ల రూపాయలు పెట్టుకుని వాడు ముందు పెడితే ఏమవుతాడు పాపం. కనీసం బ్యాంకులో వేసినా చెప్తే పని, అది కూడా కాదు. రూపాయలు పెట్టుకుని అక్కడ పెట్టేశాం, లేదా బ్యాంకులో వేసుకోవడానికి కూడా వీలేకుండా ఇంత బంగారముతో వడ్డీకి పోసేసాం. ఏమైపోవాలి రక్షించుకుని ఒక గొప్ప కట్టుకుని అప్పుడు కదా దీన్ని జాగ్రత్త పెట్టుకోవడం. ఇది పెట్టుకుని ఎక్కడో పెడితే వాళ్ళు ఎట్టుకుపోతాయి. ఈ అలాగా దానికి పిచ్చెత్తిపోయి అది నానా దృష్టిలో అదైపోయింది. సరే ఈ విధంగా పెడుతుంటే అక్కడ జరిగిన కథాంతరం ఏమిటి అంటే, ఆ మాలికలు ఇస్తే లక్ష్మీ వరమోహితుడైనటువంటి వాడి ఆ ఐరావతమైనటువంటి విశేషాడు కనుక అదేమో ఆ మాలికను తీసేసిన ఎవరో తొక్కిస్తుంది. దానికి చేతనైన పనిది. ఇలా అయ్యేటప్పటికీ ఆ దూర్వాసుడు శపించాడనమాట. అప్పుడు దాంతో 3 లోకాలు ఇంద్రుడి జిల్లాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఇలా ఉంటుంటే ఈ ఎంత ఆలోచించినా మన స్థితిని మనం పొందడం ఎట్లా, యుద్ధంలో మనం చచ్చిపోకుండా ఉండడం ఎట్లా. ఆయన శుక్రాచార్యుల వారు ఉన్నారు రాక్షసులు, ఉపసించే చేత ఆయన వెలికింపు చేస్తుంటారు రాక్షసులన్నీ కూడా. దేవదూతం వీళ్ళ సైన్యం కృష్ణార్పణం, వాళ్ళ సైన్యం శాశ్వతం. ఇలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది అని చెప్పేసి బాధపడిపోతుంటే అప్పుడు వీళ్ళందరూ మేరుపర్వతం యొక్క శిఖరంలో బ్రహ్మదేవుని నమస్కారాలు చేసి బ్రహ్మకి చెప్పారు ఈ వృత్తాంతాలందరినీ కూడా. చెబితే రాక్షసులు సుఖంగా ఉన్నారు, దేవతలు బాధపడుతున్నారు అనే పీడిత అసాధవ భ్రష్టా ఇది పరిస్థితి అని. అది చూసి ఆయన చెప్పారట, ఏమయ్యా నేను చూడు మీరందరూ దేవతలు మనుష్య పశు వృక్ష శ్వేత ప్రాణులు అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశస్వరూపంలోనే ఉన్నాం కనుక ఈశ్వరుడు అంశరూపంలో జీవుడిలో ప్రవేశిస్తాడు అని శుద్ధులు చెబుతున్నాయి. ఆ కారణం చేత మనమందరం ఆయన దగ్గరికే వెళ్ళి బాధపడతామయ్యా, మనమందరూ ఇందులో పెద్ద మీటింగులు పెట్టుకుని ఏం చేయాలి, ఎందుకు చెందాలి, మన చీకరమా ఎందుకు మనకి గొడవంతా కూడా అన్నారు. అయితే ఎవరు బంధింపబడవలసిన వాడో ఎవరు రక్షింపబడవలసిన వాడో కాలాన్ని బట్టి ఆయనే నిర్ణయం చేస్తుంటారన్నమాట. అటువంటి పరమాత్మ పొందుతాము అని చెప్పేసి అతను సృష్టి స్థితి పరిపాలనాత్మకమైన ఆ పరిపాలన మనకు హేతువైన కాలస్వరూపుడై ఉన్నాడయ్యా, అతన్ని శరణ పొందుతాము అని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినా ఈ వేదాలే కావాల్సి వచ్చాయి. వేదాలు వద్దు అనేవాళ్ళు కొంతమంది, వేదాలు అనేవాళ్ళు కొంతమంది, వేదాలు ప్రమాణమే కాదనేవాళ్ళు కొంతమంది. నాస్తికులంటే వేద ప్రమాణాన్ని ఒప్పుకొని వెళ్ళే ఈశ్వరుడు ఉన్నాడా లేదా సమస్య లేదు, వేదాలను ఒప్పుకుంటే ఈశ్వరుడు అంటేనే ఉన్నాడు. అందుచేత ఇలా వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏమిటయ్యా అంటే వేదవాక్కుల చేతనే వారిని స్తోత్రం చేశారు అని అంటారు. హే విశ్వేశ్వర, ఇక్కడికంటే కూడా ఇక్కడ కృష్ణావతారం ముందు పురుష సూక్తై స్పష్టంగా పురుష సూక్తితో స్తోత్రం చేశారు ఇంకా స్పష్టంగా. సరే నిన్ను మేము శరణ పొందుతున్నామయ్యా, నమస్కారాలు చేస్తున్నాం. ఈ సర్వ జగత్తుకి అధిష్టానభూతమైనటువంటి వాడు ఉందే అవిద్వాంసులు అష్టాంగ యోగం అని లేదా కర్మకాండని ఇట్లా రకరకాలైనటువంటి స్వరూపాన్ని పొందుతుంటారు. అట్లా పొందేటటువంటి వాళ్ళ యొక్క స్వరూపాన్ని అనుసరించి మనం ఇవాళ ఏదో అదే దేవుడు ఇదే దేవుడు అని నిర్ణయించక్కర్లేదు. ఎవరు పొందినా మొత్తం నీ దగ్గరికి వచ్చేదే సర్వయోగములు కూడా. కనుక విష్ణు స్వరూపమైనటువంటి నమస్కారం చేస్తున్నాం. నిన్ను అతిక్రమించగలిగిన వాడు ఎవడు లేడయ్యా, మహాబుద్ధిలో కూడుకున్నవాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు. ఆ కారణం చేత నిరుపాధికుడమైన నిన్ను మేము తెలుసుకోలేము. అందరికీ ఉపాధులు ఉన్నాయి,
మన ఉపాధికో జీవ అని మనస్సు తెలిసింది అంటే వాడు జీవచైతన్యం అన్నమాట. మనస్సు తీసేస్తే మనోమయ మోక్ష. కానీ మిగిలిన వాళ్ళు కదా ఈ ఉపాయాలు ఉన్నాయి. రజస్తమమాయ దైత్యులు నిన్ను తెలుసుకోరు. సరే ఏం చెప్తాను దానికి? ఈ భగవంతుడి నీ యొక్క పాదములే భూమండలం. ఈ పృథ్వీ చెందే సర్వ జగత్తులు కూడా 4 రకాల సృష్టి, జరాయములు, అండజములు, ఉద్రిజములు, స్థలజములు అంటూ విచిత్రమైనటువంటి వారిగా పిడకల గూడు పెడతారు ప్రతి వాళ్ళు. ఈశాడికి తేళ్లు వస్తున్నాయి. ఇవే శ్రేదశ స్వరూపాలు అంటే నల్లు పసనండా పెట్టేశాయి. పట్టుకొచ్చి పోసారా ఎవరైనా? ఇలాగా అలాగే భూమిని పగలించుకొని చుట్టూ వరకు వస్తున్నాయి. ఎంతో ఇక్కడ ఎక్కడ పెట్టినంత వరకు బాగా భూమిలో పడితే పైకి వచ్చేసింది మొక్క. సరే కారణాలు చేస్తారు. అది బీజాన్ని పరిపాలన చేసి అంకురాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటూ ఇవన్నీ ఉదాహరణలు, అవన్నీ సైన్స్ అన్నమాట. కనుక లోకంలో జనన, స్థితి, వృద్ధి, ప్రభుత్వమైనటువంటి సర్వకార్యములు కూడా నీ వల్లనే జరుగుతున్నాయ్యా. నీ యొక్క మనస్సే చంద్రుడు, నీ యొక్క నేత్రాలే సూర్యుడు. ఆ మహావిభూతులైనటువంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నాము అన్నమాట. ఎలా అంటే అగ్ని మీద పెడితే అన్నం చక్కగా పరిపాకాన్ని చెందుకోవాలి. ఆ అగ్ని ఎవరి వల్ల ఇటువంటి శక్తి కలిగిన వాడై ఉన్నాడు అంటే అగ్ని అంటే ఆ పరమాత్మ యొక్క ముఖస్వరూపమేనయ్యా అన్నాడు. ఆ ముఖస్వరూపమైతే ఆ అగ్నిగారికి వంట వండి పెడుతున్నవాడు కూడా ఆ పరమాత్మ తెలియదు. గ్యాస్ పెట్టుకున్నా, లేకపోతే కట్టెలు పెట్టుకున్నా, లేదా కిరోసిన్ పెట్టుకున్నా, ఏది పెట్టినా మొత్తం మీద అగ్ని ఉండాలి కనుక ఆ అగ్ని పరమాత్మ ఎప్పుడైతే ఆయన యొక్క ముఖమైందో ఆయనే మనకందరికీ వంటలు వండి పెడుతున్నాడు. రోజు ఇప్పుడు అక్కడ ఉండే పాచకుడు కూడా పరమాత్మ స్వరూపుడే అయినట్టుగా ఉన్నది. ప్రత్యక్ష పరమాత్మ గట్టిగా మాట్లాడాలి. వెళ్ళేటప్పటికి సిద్ధం కాలేదు అని చెబితే అప్పుడు తెలిసిపోతుంది నిజమైన పరమాత్మ స్వరూపం. సరే, అటువంటి చంద్రుల వల్లే అన్నము, ఆయుధానము, బలము ఇవన్నీ కూడా లోకంలో వస్తున్నాయి. అంటే నీ మనస్సు వల్లే ఇవన్నీ పరిపుష్టమవుతున్నాయి. అటువంటి మహాభూతమైనటువంటి మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించారు. సూర్యుడు ఇచ్చే నేత్రం, సరే సూర్యుడు వల్ల జరుగుతుండేవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. అట్లా ప్రాణవాయువు అనుసరించి మేమందరము జీవిస్తున్నాం. ప్రాణం కూడా పరమాత్మ యొక్క నిశ్వాస వాయువే అని చెప్తున్నాం. వాయువు స్వరూపమే. ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క చెవుల్లోంచే దిక్కులు వచ్చాయి. హృదయాలలోంచి ఈ దేహగతములైనటువంటి చిత్రములన్నీ కూడా వచ్చాయి. నాటిలోంచి అంతరిక్షం పుట్టింది. అంతరిక్షం ఇదే కదా రూపం. దాంతో స్వప్నాలు చేస్తున్నామని చెప్పడంలో ఇబ్బంది ఏం లేదు. వారు చెప్పాడు అంటే ఆ తర్వాత ఆ మహానుభూతి ఎవరి యొక్క బుద్ధి నుండి బ్రహ్మదేవుడు పుడుతున్నాడు, శిష్ణువు నుండి ప్రజాపతి పుడుతున్నాడు, బృహాత్తు శివుడు పుడుతున్నాడు, అనుగ్రహంలోంచి దేవదేవులు, బలంలోంచి ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ పుడుతున్నారు. అటువంటి నీకు నమస్కారం అయ్యా. దక్షిణ స్థలంలోంచి ధర్మం, పక్షభాగంలోంచి అధర్మం, శిరస్సులోంచి స్వర్గం ఇవన్నీ కూడా పుడుతున్నాయి. అలాగే ముఖము నుండి విప్రులు, వేదములు, భుజముల నుండి క్షత్రియులు, బలము, ఊరువుల నుండి వైశ్యులు, వ్యవహారం, పాదముల నుండి శుశ్రూష ఇవన్నీ పుట్టాయో అటువంటి పరమాత్మ ఏంటంటే నమస్కారం. ఆ ఒక్కొక్క అవయవంలోంచి జగత్తులో ఉండే పదార్థములన్నీ ఈ రకంగా ఉత్పన్నం అవుతున్నాయన్నమాట. అసలు ప్రపంచములే ఆయన దగ్గర యొక్క యోగమాయాశక్తి చేత పుట్టాయ్యా. మొత్తానికి మహానుభూతి అయినటువంటి నమస్కారయ్యా. ఇవన్నీ నువ్వు సంపాదిస్తున్నావు కనుక ప్రపంచమైనటువంటి మాకు చూడాలనుకునే ఈ యొక్క స్వరూపాన్ని చూపించవలసింది అని ప్రార్థించారు. అయితే ఈ ఎందు అడుపు లోకంలో కర్మలు చేసుకుంటాం, ఈ పనులు చేసుకుని మీ రక్షణలు మీరు చేసుకుంటున్నా చేసుకుంటాం. అభ్యంతరం లేదు, చాతకరవాదం కాదు. కానీ ఎన్ని చేసుకున్నా ఇవి తాత్కాలికంగా రక్షణ కల్పించినా తర్వాత క్లేశాలను కూడా కల్పిస్తున్నాయి. అటువంటి స్థితి లేకుండా కల్పన చేయాలి. ఇప్పుడు స్వల్ప ఫలములై ఉన్నాయి. కష్టం చాలాను, ఫలితం చిన్నది. ఇట్లాంటి స్థితి కాకూడదు. నీ ఎందుకు కనుక అర్పిస్తే ఇవి అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయ్యా. అంచేత కర్మ అనేది నుంచి చిన్నది, అది కూడా ఆభాస మాత్రమే. కర్మ ఎక్కడ ఉంది అసలు న్యాయంగా చెప్పాలంటే ఏం లేదు. అయితే ఈ స్వల్ప కర్మాభాసమైనప్పటికీ కూడా ఈశ్వరార్పణ విచారం చేసినట్లయితే అది వ్యర్థం కాదు. ఎప్పుడు కూడా వృక్ష మూలంలో దొరికితే మొత్తం చెట్టు కిందకి పుష్పంగా విష్ణువు ఆరాధిస్తే సమస్తమైనటువంటి జగత్తు కూడా తృప్తి చెందుతుంది. ఓ పరమాత్మ అనంత గుణ సంపన్నుడవై, నిర్మలుడవై, గుణేశ్వరుడవై, నమస్తుభ్యం అందాయ దుర్వికల్ప్యాయ యోగంలో ఆత్మకర్మనే అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాము అని ఆరాధన విషయాన్ని గురించి
వారు అలా స్తోత్రం చేశారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే పంచమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణావలింగాభ్యాం నమో నమః. హరే నమః హరే నమః హరే నమః. ఏం స్తుతుస్వరగణైర్భగవాన్ హరిరీశ్వరః తేషాం ఆవిర్భూద్రాజన్ సహస్రార్కోదయద్విహి. ఎప్పుడైతే వీళ్ళలాగా ఆ వేదమంత్ర మొలతోటో వేదమంత్ర అర్థములతోటో ఆ పరమాత్మను స్తోత్రం చేసేటప్పటికీ ఆయన వెంటనే ఆవిర్భవించారు. అక్కడ ఆవిర్భవించడమే ఎప్పుడైనా సరే కృష్ణాదేవతాలను కూడా ఆవిర్భావమే, మళ్ళాంటి పుట్టుకలు కావాలి. సరే వెంటనే దేవతలందరూ కూడా ఒకసారి ఆ తేజస్సును చూడలేక కళ్ళు నిలుచుకుని వెళ్ళి చూస్తే ఆ పరమాత్మ లోకంలో సామాన్యమైనటువంటి వాళ్ళే చూడలేరు, మామూలు తేజస్సున్నాయి. అలాంటిది సాక్షాత్ కోటి సూర్య ప్రభాభాసమాన అని వర్ణిస్తుంటారు కదా. మామూలు సూర్యుడినే మధ్యాహ్నం అలా కలగాయ చూస్తే గడిపోతాయని చెబుతుంది శాస్త్రం చెప్పే మాట కూడా. నేక్షేదోద్యంతం ఆదిత్యం నాస్తంతం నమధ్యం నభసోగతం. నమధ్యనసోగతుడైన వాడిని చూడలేము, వాళ్ళని చూడగలం కదా అనుకుంటారు. వాళ్ళని చూసినా గడిపోతాయి, చూడకూడదు. కనుకనే సంధ్యావందనంలో ఉద్యంతం ఆదిత్యమభిధ్యాయన్ ఉన్నది. ధ్యానం చేయాలి, చూడమన్నా వెళ్ళినా చూస్తే కళ్ళిపోతాయి, అనుమానమేం లేదు. గ్రహణంలో కూడా అంతే కదా. దాన్ని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసేసారు. ఆల్ట్రావైలెట్ రేసెస్ వస్తాయి. సరే ఇక్కడ అదన్నింటినీ కారణాలు అడగకూడదని చెప్పాను కదా. ధర్మశాస్త్రం దగ్గర వచ్చేప్పుడు దానికైతే మీరు చూసుకోండి, నేను చెప్పాను. ఎందుకంటే ధర్మశాస్త్రాలు చెప్పేటప్పటికే పుస్తకాలు 120, 118 తీసుకుంటూ ప్రామాణికమైన వాడున్నాయి. అన్నీ చదవడం మన వాళ్ళు ఎక్కడ ఉంది. అందరూ ఏమేమి చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పలేదు. మీరు ఎన్ని విషయాలు చెప్పుకుంటారు. సరే ఆ పరమాత్మ శివుడు బ్రహ్మ నిర్మలమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని, సుముఖమైనటువంటి స్వరూపాన్ని అయ్యా ఒక మాటలో చెప్పాలి అంటే ఒక్కొక్క వాడు ఇచ్చిన విశేషణాన్ని చెబితే సాయంకాలం అయిపోతుంది. లోకంలో అన్నింటికంటే అత్యంత సౌందర్యము అని దేని భావిస్తారో అటువంటి సర్వ సౌందర్యముల రాశి స్వరూపుడై అక్కడ ఉన్నాడు ఆ పరమాత్మ. అలంకారాలను చెప్పినా లేకపోతే శరీర శోభని చెప్పినా ఏవో ఒక్కొక్క దాన్ని చెబుతారు. లావణ్యం ఉందండి అంటారు. ఏమిటి లావణ్యం? అందంగా ఉన్నారంటే ఏమిటి అందం చెప్పమని. తెల్లగా ఉంటాయి కదా, ముద్రపోయేవాడు అందం కావాలి, ఏదో సున్నం పూసేస్తే అందం కావాలి, తిరుపందం కాదు. కానీ నలుపందం ఉందా అంటామంటే బొగ్గుల్లాగా తయారవుతారు, అది అందం కాదు. కానీ పచ్చగా ఉంటే అందమా అంటే పసుపు పూసుకున్న వాళ్ళు ఎంతసేపు చూస్తా ముఖం అంటేట. ముత్యమును కడిగితే మెరుపు వస్తుంది కదా, ఆ మెరుపు ఏ విధమైన సబ్బులు అరగతీయకుండగానే సహజంగా శరీరమునందు కలిగిన వారెవరో వారు లావణ్యవంతులు అన్నారు. కనుక ఆ మెరుపు చూసుకుంటే ఆ చేతిని, ఆ కాళ్ళని లేదా ముఖాన్ని రహస్యేంద్రియాలు చూడక్కర్లేదు, దెబ్బలు ఎదుగుండవను. ఆ మహాసౌందర్య స్వరూపాన్ని మనం చూసి దానిని మనస్సులో ధ్యానం చేసుకుని గతంలో చూసుకుంటాం. ఒక్కొక్కరు ఆ చూసిన ఆ స్వరూపాన్ని ఏది అందమైన స్వరూపం అని భావించామో అటువంటి స్వరూపం. ఆ చిక్కని ముక్కు, కొటేరు ముక్కలు వర్ణిస్తుంటారు. ఎలా ఉంటుందో నాకేం తెలియదు. ఇప్పుడు తెరనాసిక, తెరపుష్ప సదృశ నాసిక అంటారు. ముక్కు ఏదైనా వంకరగా ఉంటుంది. ఈ వంకర ముక్కు ఏమిటా అనుకోవాలి. ఏమిటో వర్ణిస్తారు, ఒక్కొక్క గుణాన్ని పెట్టి వర్ణిస్తారు. అది కావాలి మనం అనద్దు. చాంపేయ నాసిక, సో దీని పేరేంటి ఏముంటుంది, సంపెంగ. ఆ సంపెంగ వంకలా ఉన్నది నిజమే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతలా బండకు కాకుండా చూడలేము ముఖం. ఆ చివరికి వచ్చేటప్పటికి సన్నని రూపం ఉంటే అలా సుమారంగానే కాబట్టి అదే ధ్యానం చేయండి. ఆ పరమాత్మ ఎందుకు మీరు ఏది ప్రపంచంలో సౌందర్యమో అటువంటి స్వరూపాన్ని అంతనే వర్ణిస్తారు. దీనితో పాటుగా కేవలం ఈ సౌందర్యమే కాదుగా జన్మస్థితి సంయమాయ, మన జగత్ సృష్టిలో మన పుట్టుకను, పరిపాలనని, నియమాన్ని చేయగలిగిన స్వరూపం అది. అది ఒట్టి స్వరూపం కాదు. నిర్వాణ సుఖ సముద్రాయ, అన్నింటినీ విడిచిపెడితే సుఖాన్ని కలిగింపజేసే స్వరూపం అది. దాన్ని ధ్యానం చేస్తే అన్నింటినీ విడిచిపెడితే ఇవేమీ సౌందర్యంగా ఉండవు లోకంలో. సబ్బులు తగ్గిపోతే మనవాడు చూడలేని రుద్దేవాళ్ళకి. రుద్దడం అలవాటు లేని వాళ్ళు అయితే ఇబ్బంది లేదు. పౌడర్ రాస్తే మళ్ళీ రాకపోతే చూడలేము గంటల ముందు. అక్కడ అలా కాదు. సపసౌందర్య రూపమైనటువంటి ఓ పురుష పొంగవా శ్రేయస్సు కావాలి అనుకున్న వాళ్ళు నిన్ను పూజ చేస్తారయ్యా.
నిన్నే పూజ చేయాలి, ఇంకేమీ పూజించదగింది జగత్తులో లేదు. ఇక్కడ స్త్రీ వీడున్నారు చూచావా, సర్వదేవతలు 3 లోకాలు అన్నీ నీలోనే కనబడుతున్నాయి మాకు అన్నారు. ఎట్లాగా అనేక రకమైనటువంటి మట్టి పాత్రలను తయారు చేసి పెడుతుంటారు. ఊరి చివరిన కొత్తగా పెడుతున్నారు, చూస్తుంటారు, ప్రయాణాలు చేసి వాటికి పురుషులు చాలా అందంగా ఉన్నట్టుగా కనబడతాయి. యా ఓ లారీని తీసుకెళ్ళి దాని తోలేస్తే మిగిలేదు ఏమిటి అని అంతే కదా, మిగిలేదు ఇంకా అంతకు పూర్వం ఏమిటి మట్టి. ఇది నామరూప గుణాలన్నీ కూడా ఏదో శిల్పం చిత్తం మంచి సౌందర్యం అర్థం అన్నీ నిజమేనయ్యా, చివరికి మిగిలేదు ఏమిటి? ఆ స్థితిగా పరిస్థితి అంటే అటువంటి స్థితిలో కూడా అన్నీ పోయిన తర్వాత కూడా సుఖమును కలిగింపచేసే స్వరూపం ఎవరయ్యా అంటే అది పైగా కేవలం సుఖం కాదు, సుఖ స్వరూపం కాదు, సుఖ సముద్రం. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నా యా మహానుభావ. ఆత్మమాయ చేతనే జగత్ సృష్టి నిర్మాణాలన్నింటినీ కూడా చూస్తున్నాం. యోగీశ్వరుడు నేను హృదయంలో చూస్తారు. ఏమిటంటే అస్తమానం ఇవే మాటలు కదా వస్తున్నాయి. అస్తమానం ఇన్ని మాటలు వచ్చినా ఆ పరమాత్మ ఏమైనా మీ హృదయంలోకి దిగితే మీ అనే భక్తుల్ని నిందించబడదు. మన హృదయంలోకి దిగితే అప్పుడు అటుపైన ఇంకక్కర్లేదు, ఇంకా ఎప్పుడు చూస్తూ కూర్చోవడం ఇంక వేరే చేయక్కర్లేదు. అన్నమాట ఎందుకు? అది దిగడం వరకు ఎన్నిసార్లు చెప్పినా ఆవృత్తి దోషం లేదు. కడుపు నిండే వరకు ఎన్నిసార్లు అయినా వడ్డించుకుంటూనే ఉంటాం. ఎన్నిసార్లు వేస్తాం రా అంటే ఎన్నిసార్లు అయినా కడుపు నిండి అది పరమాత్మ స్వరూపం లభించే వరకు అని రహస్యంగా ఉంటావు. ఆ దానిని అగ్నిమగ్నం చేసి ఆయుధాగ్నులు అగ్ని తీసుకున్నట్టుగా తీసుకోవాలి భక్తులైనటువంటి వారు. అటువంటి మేము నిన్ను చూచామయ్యా, చాలా సుఖంగా ఉంది. ఇప్పుడు మాకు బహిరంగ భాగంలో అన్నిటా వ్యాపించినటువంటి ఓ పరమాత్మ, మేము నీ పాదం దగ్గరికి ఎందుకు వచ్చాము, ఇప్పుడు ఎందుకు చేశాము నీ స్తోత్రాన్ని కష్టపడి అంటే నీకు తెలుసు కదా, శరణు పొందాం, ఏం చేయాలో చేయి అనేటప్పటికీ శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా నిప్పు కణాలు వేరువేరుగా చెదిరిపోయి పడినట్టుగా నీ నుండే మేము కూడా వచ్చాం. ఇటువంటి దేవతలందరికీ కార్యాన్ని సమర్థించడానికి నువ్వు ఒక్కడే సమర్థుడు అయినప్పటికీ మా అందరినీ కూడా అందులో వ్యాపింప చేయాలి అని ఆయన యొక్క కోరిక అన్నమాట. అందుకనే పరమాత్మ ఇప్పుడు ఇలా చెబుతున్నారు. ఆయన చేయగలరు, సమర్థుడు కదా. ఈ అన్విగ్రహణ్యాన్ని అని చెప్పాడు కదా. అయితే వీళ్ళందరినీ కూడా లోకంలో చూడండి, అబ్బాయికి ఐశ్వర్యం ఇచ్చేస్తే సరిపోతుంది కనుక మనకి ఇష్టపడి సంపాదిద్దాం, ఓ 50 కోట్ల రూపాయలు పిల్లవాడికి ఇచ్చేద్దాం. నిజమేనయ్యా, నువ్వు అలా ఇస్తావు, వాడు దాన్ని ఎట్టే పెట్టుకుంటాడో నాశనం చేస్తాడో నీకేం తెలుసు. ఆయన ప్రయోజకుడిని చెయ్యి, ఉద్యోగిని చెయ్యి, వాడి వాడు బతుకుతుంటాడు, నువ్వు ఏమిచ్చినా అందం అంటుంటారు కదా లోకంలో. ఇదే భావన. వీళ్ళందరినీ కూడా అందులో పార్టిసిపేషన్ కలగాలి వీళ్ళకి అని చెప్పి పరమాత్మ పెట్టుకున్నాడు. ఓ బ్రహ్మ, ఓ శుభో దేవతలారా, మీరు వచనం అంతా విన్నాను, నా మాట కూడా మీరు వినండి. మీరు చక్కగా రాక్షసుల దగ్గరికి వెళ్ళండి. విష్ణుమూర్తి దేవతలలో శుద్ధ రాజకీయ పురుషుడు. అమ్మో, అందుకే కృష్ణ పరమాత్మ భాగవతాలు చెప్పేటప్పుడు నామశక్తి నాపామసు మళ్ళీ పెద్ద కృష్ణుని ధ్యానం చేస్తే రాజకీయం కనబడుతుంటుందని ఆ బాలనీలవ పుష్పుడైనటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేస్తుంటారు. అక్కడ రాజకీయాలు కనపడలేదు కదా మరి, అందుకోసం ఎందుకంటే ఆ రాజకీయాల్లో మనం పెడితే ఏ పక్కన ఏ పక్కన పోతామో మనకి తెలియదు. ఆ రాజకీయ భావం మనసులోకి వచ్చినట్టు ఆయన ఎంత రాజకీయమో చూడండి. మీరందరూ రాక్షసుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమిటి అబ్బా చెప్పింది వినండి అయ్యా, స్నేహం చేయండి వాళ్ళతోటి. మీరు మేము అందరం కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులమే కదా. ద్వితీయ యొక్క పుత్రులు వేరైతే దైత్యులు అదితి యొక్క పుత్రులు మేము అందరము, మన అందరము కూడా అని చెప్పండి. చెప్పి మీ కార్యాన్ని సాధించుకునే కోసం స్నేహాన్ని చూసుకోండి. అది ఎట్లా ఉంటుంది అంటే సర్పమోషకవచ్చు అని పోలుస్తారు. అక్కడ సర్పము ఎరక పాము బొట్లో ఉండిపోయి ఈ సర్పం మూషికం దాని దగ్గరికి వెళ్ళి ఎవరు లోపల అని దొరికింది. అదే నేను గలవై శత్రువుని కనపడితే మింగేస్తాను, వెళ్ళి బాబు ఆగరా కాసేపు ఈ ఇందులో నేను ఏం మింగేస్తానని చెప్పి ఆ స్పంద చిల్లు పెట్టు, నీకు శాతనం వస్తుంది కదా. ఆ స్పంద చిల్లు పెడితే నేను బయటకు వస్తాను. ప్రాణాలు ఇచ్చిన నేను తినేస్తానంటావా, నా నుండి నీకేం భయం పట్టుబట్టుగా తెలియదు అని చెప్పింది. లేదా దాన్ని అలాగే చిల్లు పెట్టింది ఎరుక అయితే దాంట్లో బయటకు వస్తూనే నువ్వా చాలా సంతోషం ఆయన అని కొడుతో మింగేసి. ఇలా ఉండాలి ఇప్పుడు రాక్షసులతో మీరు చేసే వ్యవహారము అని చూస్తున్నాడు ఆయన. ఆ తర్వాత
దైత్య విషయంలో ఇలాగే ఉండాలి. అదేమిటయ్యా దుర్మార్గుల్ని ముళ్ళుతోటే తీయాలి. ఎవరు చెప్తారు? శాస్త్రం వేదమే చెప్పింది, పరమాత్మే చెప్పాలి. మీరు అనుపాదనం చేయాలయ్యా. అది చాలా ఉపాయం. తొందరగా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా. అది తాగితే ఎవ్వడూ చచ్చిపోడు. దానికి ఉపాయం ఏమిటి? క్షీరసాగరంలో లోకంలో ఉండే ఔషధులు రొట్టలు ఇలాంటి అన్ని పడవేసి పడగొడతాన్ని ఖమ్మంగా చేసి వాసుకి అనేటటువంటి నాగుడున్నాడు. వాడు విషయం ఎక్కేవాడే. అయినా సరే వాడితో స్నేహం చేసుకుని వాడిని మంథన రజ్జు అంటే ఆ ఖమ్మాన్ని లాగేటటువంటి తాడు ఎప్పుడైనా పెద్ద వాళ్ళకి తెలుసుకునేమో కవ్వము మజ్జిగ చిలకడం ఉంటాయి. ఇప్పుడు ఎవరికి తెలియటం లేదు. శిశాల్లో కూర్చొని చూపిస్తున్నారు ఆ మేకడి కష్టాన్ని. ఆ తర్వాత ఎందుకంటే అది తెలిస్తేనే కానీ ఇక్కడ స్వరూపం పూర్తిగా అవగాహనలోకి రాదు. ఆ రూపం మీరందరూ కూడా సముద్రాన్ని మథనం చేయండి. నేను ఉంటాను మీతో కూడా. అయితే ఈ ప్రేరణ నాది ఎంతో చేయిస్తున్నామని నేను అని మాత్రం లోకానికి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళకి రాక్షసు ఊహించేస్తారు సార్ పెట్టి. అంతేత అరే విష్ణుమూర్తులు కూడా పిలవంటామన్నా అప్పుడు నేను వస్తాను మీతో పాటుగా పక్కన కూర్చుని లాగుతాను, అభ్యంతరం ఏం లేదు అని ప్రారంభించాను. అయితే చివరికి జరిగేది ఏమిటయ్యా అని దైత్యా క్లేశభాగ్య కష్టాలు వాళ్ళ సుత్తు ఫలం మాత్రం మీకు ఏర్పాటు చేద్దాం నడవండి అన్నారు. అయితే ఇప్పుడు రాక్షసులు వాళ్ళు ఏమేమి కోరుతారో వాటినట్టి ఓకే అంటుండే. ఏమో ముందు పుట్టేది చేస్తాం మాకేమంటారు అంటూ ఉండడం. వాళ్ళు ఏం చెప్తే ఓకే వేస్తూ ఉండడం. ఏదో జతకాని వాళ్ళాక ఉంటే ఏమవుతున్నది? సమమార్గంతో సర్వసిద్ధులు కలుగుతాయి. కోపంతో సిద్ధించవు. ఉద్ధార చేస్తామంటే అన్ని పనులు అవుతావు కనుక అందులోంచి విషం పుడుతుంది. భయపడకండి. దానికి ఏర్పాటు వేరుగా ఉన్నది. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ అందులోకి వెళ్ళడంలో ముందు దాంట్లో ఉండే దోషాలు పైకి వస్తాయి. చెరుకుతనంలో చెరుకు రసం పోస్తారు కదా, పైకి ఏమొస్తుందండి? ఫిక్స్ వస్తుంది. మనం తినే తిండి లోపలికినప్పుడు కూడా అంతే. అట్లా పెట్టే గోళ్ళు, వెంట్రుకలు, ముక్కులో, చెవులో, కళ్ళలో, నోట్లో ఈ పైకి వచ్చేసే రోజు శుద్ధి చేసుకునే పదార్థాలు ఉన్నాయి చూసారా? ఆ అన్నంలో ఉడికితే వచ్చిన చెట్టు అన్నమాట. కెట్టం అంటారు సంస్కృతంలో. విషం వస్తుంది. రానివ్వండి, మీకెందుకు భయం? అందులో ఎన్నో పదార్థాలు పుడుతూ ఉంటాయి. వాళ్ళకి మాకు కావాలంటే ఇచ్చేస్తుండండి. ఏం భయపడకండి దానికోసం. ఎక్కడికి పోతాయి వెళ్ళి అది అక్కడికి తీసేసాక వెళ్ళి వచ్చేది. అది తెలియజేస్తున్నావా అని ఇలా చెప్పినటువంటి వాడు ఎంత దానం పొందారు. అటువంటి పరమాత్మకు నమస్కారం చేసి ఈ దేవతలు బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా శివుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ బలిచక్రవర్తి రాజ్యాన్ని చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. చేతిలో ఆయుధాలు ఏం లేవు. పెద్దగా పట్టుకు వెళ్ళారన్నమాట. ఇంకా ఆ బలిచక్రవర్తి మాత్రం పెద్దగా పట్టుకు వస్తుంటే ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆ యుద్ధార్థం వాళ్ళు ఎదురు వస్తుంటే ఆయన ఇది సంధి వ్యతిరేకాలు తెలియవు. ఆయన వాళ్ళు ఏదో సంధి కోసం వస్తున్నారు అని చెప్పి గుర్తించినటువంటి వాడి తన దగ్గరికి కూర్చోబెట్టుకున్నాడు. ఇందులో తీయమైనటువంటి మాటలతో విష్ణుమూర్తి వారిని ఇక్కడ మాటలన్నీ ఇక్కడ దొరికేశాడు. చెరకపోదు ఏమి తేడా లేదు అందులో ఇంకేమి. ఆ తర్వాత వెన్నాడు ఈయన కూడా శంబరుడు, అరిష్టుడు, నేమి మొదలుగాగలిగినటువంటి రాక్షసులందరూ కూడా ఉన్నారు. ఇంద్రాపుడు చూడండి అమృతాన్ని పుట్టిస్తాం, మరి వాళ్ళతో కనుక స్నేహం చేస్తే ఫలితం వస్తుంది అని చెప్పాడు. సరే ఓకే అన్నారు మొత్తం అందరూ కూడా. 5 సంవత్సరాలు 2 రోజులు కొట్టుకున్నారు. 2 రోజులు భుజభుజాలు కలిపేసుకుని తిరిగేసుకున్నారు. అంతే కదా. పదంలో కనపడే పార్టీలన్నీ ఇవే. సరే మంగళాచల పర్వతాన్ని బలంగా తీసుకురావడానికి బయలుదేరారు వీళ్ళందరూ కూడా. ఎలా క్షీరసాగరాన్ని పట్టుకొచ్చారు. దాన్ని దూరం నుంచి పట్టుకొచ్చారేమో ఆ గట్టులో పెట్టారు. మళ్ళీ దాంట్లో పెట్టడానికి ఓపిక సరిపోలేదు. సరే పరమాత్మ అన్నింటికి కూడా ఆయన మార్గంలోనే పడేశారు కదా. అది బంగారు పర్వతంలాగా ప్రకాశిస్తూ ఉండిపోయి అసురులు దాని కింద పడిన దేవతలు రాక్షసులు కూడా చూర్ణమైపోయినారు. ఆ తర్వాత దేవతలు వీళ్ళు ఇలా బాధపడుతున్నారనే విషయం కాళ్ళు చేతులు విరిగిపోయి 19 మంది చచ్చిపోతే 36 మంది అంగవికలు అయిపోయినారు. మన బాంబు పేలుగా ఇదే పరిస్థితి. ఇదేనా బాంబు పేలడం అంటే కొత్తగా కావాలండి, పర్వతంలో పోయిందండి. సరే ఈ ప్రతిపాదన చేతను ఆ పరమాత్మ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అయ్యో వాడు కిందపడి పోయినట్టున్నారు, లేవతీంటారా అన్నారు. లేవతీస్తే ఇక్కడ మామూలు ముద్దయిపోయిన శరీరాలను అక్కడికి కాదురా వాడు సుఖంగా ఉంటారు. ఒక్కసారి అలా చూశారు. అందరూ తెచ్చి కూర్చున్నారు. దేవతలు తెచ్చారు, రాక్షసులు తెచ్చారు. ఎందుకంటే మరి కార్యం పూర్తయ్యేదాకా వీళ్ళని కూడా కలుపుకునే కదా నడుస్తున్నాం కాబట్టి వెతికించేశాము అన్నారు. ఆ తర్వాత ఓ చేతితో కూడా మంగళా పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో వేశారు.
ఆ తర్వాత గరుడు వృక్షం మీద కూర్చొని తీసుకొచ్చి అంత గట్టిగా చేతో తనకు మోసుకురావడం కాదు, అలా రానెత్తేసేసి గరుడు మీద కూర్చుని ఆ పడంగా పెట్టుకొచ్చి ఇక్కడ పడేశారు క్షీరసాగరం. ఆ గరుడు పర్వతాన్ని తన భుజస్తం మీద పెట్టమన్నాడు. పెట్టేసేమని మృగేయడం బహువు వస్తుంటే చూస్తూ ఉంటారా, సజ్జ పెట్టుకుంటే పాములు గారు డ్రైవర్ గారు రకరకాల ఇలాంటి నేను పెట్టడానికి ఎక్కిందని లోపల కొట్టుకుని పెట్టేస్తూ ఉంటాను కదా, సహజం. లోకంలో వృత్తాంతాలన్నీ పరమేశ్వర లీలల వల్లే పుట్టాయి. అంటే అడిగి పెట్టాలి, నేను డ్రైవింగ్ చేయడానికి కూర్చున్నాను కానీ సామాన్ డిక్కీలో పెట్టడానికి కానీ ఆ జీతం అడుగుతాడు కదా, అడగాలి కదా, అడగాడు. సరే ఆ భగవంతుడు అందులో పడేసేసి ఆయన పట్టకపోయినాడు. ఇది శ్రీమద్భాగవతే సమస్కంధే షష్ఠోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణనారాయణ హరే 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 శుభవాచ శ్రీ నాగరాజమామంత్రి ప్రభాగేన భాషం బ్రవీ గృహస్మిన్నాత్మబుద్ధిం భ్రాంతాః. శ్రీలు వారు చూస్తున్నారు పరీక్ష మహారాజు తోటి.